హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నవ్య. చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిదేనా? దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అతిగా చూయింగ్ గమ్ నమిలితే కలిగే నష్టాలేంటి? ఆ విషయాలు ఈ రోజు నవ్యలో తెలుసుకోండి. మీరు తినే చూయింగ్ గమ్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి షుగర్లెస్ చూయింగ్ గమ్ను ఎంపిక చేసుకోండి. చూయింగ్ గమ్ నమలడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఫలితంగా పని మీద ధ్యాస పెట్టడం వీలవుతుంది. Now let's watch this segment in Navya. Hi, నా పేరు మోనికా. I'm an interior designer and a passion driven artist, crafter and all. నేను ఫ్రీ టైంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను. You can see my work on Facebook and Instagram at craftify.in, craftify.in. ఈరోజు నేను మీకు అప్సైక్లింగ్ ఆఫ్ ఓల్డ్ ప్రాజెక్ట్ చూపిస్తాను. అంటే పాత ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఉంటాయి కదా ఇంట్లో, విచ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఆర్ విచ్ యూ వాంట్ టు త్రో ఇట్. ఐ హ్యావ్ వన్ స్మాల్ ఇట్లాంటిది. సో ఇది ఎలా మనము అప్సైకిల్ చేసుకుందాం. అప్సైక్లింగ్ ఈజ్ సంథింగ్ లైక్ యూజింగ్ ద ఓల్డ్ స్టఫ్ టైప్. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదైనా ఓల్డ్ ఫోటో ఫ్రేమ్, MDF కటింగ్స్, లేదంటే మీకు క్రాఫ్ట్ స్టోర్స్లో ఇవి MDF సెక్షన్లో దొరుకుతాయి. దీస్ ఆర్ కాల్డ్ MDF కటింగ్స్. సిలికాన్ మోల్డ్స్. ఈ సిలికాన్ మోల్డ్స్లో నుంచి ఇలా మోల్డింగ్ మెటీరియల్ లైక్ శిల్పకార్ అవి ఉంటాయి కదా, అందులో పెట్టి తీస్తే మీకు ఇలాంటి మోల్డ్ వస్తుంది. యూ కెన్ యూజ్ దిస్ మోల్డ్స్. మీకు ఏది పాతదైనా we are coloring it and we are using it again, so it's called upcycling of your old stuff. Okay, ఒక స్టెన్సిల్. ఈ స్టెన్సిల్స్ జనరల్గా మన వెడ్డింగ్ కార్డ్స్ మీద డై కట్స్ లాగా వస్తాయి, అవిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్లీ వీఆర్ యూజింగ్ సమ్ స్టెన్సిల్. ఓకే, ఫస్ట్ లేయర్లో నేను మోడలింగ్ పేస్ట్తోనే నేను కొంచెం టెక్స్చర్ లాగా ఇస్తున్నాను. టెక్స్చర్ అంటే ఇది ఇప్పుడు మనకు ప్లేన్ ఉంది కదా, దాని మీద ఏదో ఒక డిజైన్ లాంటిది. దానికోసం నేను కొంచెం మోడలింగ్ పేస్ట్ తీసుకుంటున్నాను. సో మనకి ఇది ఇట్లా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది డ్రై అవ్వడానికి ఒక 10 minutes అలా టైం పడుతుంది. మీన్ వైల్ మనం వేరేవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉందాం. సో మనకి ఎక్కడ కావాలి అనిపిస్తుంది అక్కడ స్టెన్సిల్ని పెట్టి we just move this paste. మనం ఈ టెక్స్చర్ పెట్టేటప్పుడు మన స్పాచులా అన్నది కొంచెం 45 degrees యాంగిల్లో పెడితే మనకు టెక్స్చర్ అన్నది ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి వస్తుంది. కొంచెం ఇర్రెగ్యులర్గానే పెడుతున్నాను. కొంచెం నాకు ఓల్డ్ వింటేజ్ లుక్ రావాలి అన్న థాట్తోని కొంచెం ఇర్రెగ్యులర్గానే పెడుతున్నాను. ఇదే డిజైన్ని డయాగ్నల్గా, స్క్వేర్గా, కొంచెం హాఫ్లో కనిపించేలాగా ర్యాండమ్ ప్లేసెస్లో నేను స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాను. ఇది డ్రై అవుతున్న టైంలో మిగతా ఏరియాలో ఈ స్టెన్సిల్స్, ఇలాంటి డై కట్స్ అలాంటివి యూజ్ చేసి నేను డెకరేట్ చేస్తున్నాను. జస్ట్ ర్యాండమ్లీ, నేను ఒక ఫార్మాట్లో ఏం స్టిక్ చేయట్లేదు. మీరు కావాలంటే సిమెట్రికల్గా యూజ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక లేయర్లా స్టిక్ చేశాను. ఫస్ట్ మనము స్టెన్సిలింగ్ చేసుకున్నాము, దాని తర్వాత MDF స్టిక్ చేసాము. నెక్స్ట్ మనకి మెటల్ ఫ్లవర్స్ అట్లాంటివి దొరుకుతాయి, లేదంటే ఇలాంటిది ఏదన్నా మోల్డ్. ఇలా సిలికాన్ మోల్డ్స్లో నుంచి శిల్పకార్ కానీ ఏదన్నా ఎయిర్ డ్రై క్లే కానీ అప్లై చేసి తీస్తే మనకి ఇలా మోల్డ్స్ వస్తాయి. సో ఇది నేను ముందే చేసి పెట్టాను. లెట్స్ యూజ్ దిస్ డైరెక్ట్లీ.
నేను ఇది ఇక్కడ సెంటర్లో వాడుతున్నాను. ఇక్కడ ఫెవికాల్లో కూడా మన క్రాఫ్ట్ ఫెవికాల్ సపరేట్గా ఉంటుంది. ఫెవికాల్ ఎంఆర్ అని ఉంటుంది క్రాఫ్ట్లో యూజ్ చేసే ఫెవికాల్. సో ఫర్నిచర్కి యూజ్ చేసేది ఫెవికాల్ ఎస్హెచ్, క్రాఫ్ట్కి యూజ్ చేసేది ఫెవికాల్ ఎంఆర్. ఇలా ఉన్నవన్నీ మీ దగ్గర చుట్టుపక్కల కనిపించినవన్నీ ఇలా మెటల్వి కానీ ఏమన్నా ఒక ఫార్మాట్లో స్టిక్ చేసుకొని దీని మీద నేను ఈ జెస్సో కానీ ప్రైమర్ కానీ జెస్సో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది అండ్ దీని మీద నేను గోల్డెన్ కలర్ వేద్దాం అనుకుంటున్నా, అందుకోసం నేను బ్లాక్ కలర్ జెస్సో యూజ్ చేస్తున్నాను. ఫెవిక్రిల్వి కానీ ఇంకా వేరే కంపెనీవి ఏమన్నా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ప్రైమర్ అని ఉంటుంది అందులో, దానిలో లైట్గా బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్. కానీ ప్రిఫరబుల్లీ గో ఫర్ ప్రైమర్ ఆర్ ఎనీ చాక్ పెయింట్. ఎందుకు ప్రైమర్ ఆర్ చాక్ పెయింట్ అంటున్నానంటే దీనిలో ఒక చాకీ ఫినిష్ ఉంటుంది. ఆ యాక్రిలిక్ పెయింట్స్ లాగా ఇవి డ్రై అవ్వవు, ఇలా లాగితే పెయింట్ బయటికి ఊడి రాదు. సో అందుకోసం జెస్సో కానీ ప్రైమర్ కానీ ప్రిఫర్ చేసుకోండి. ఇది టోటల్గా నేను ఇట్లా బ్లాక్ కలర్ పెయింట్తోని ఫినిష్ చేస్తున్నాను. దీని మీద నేను ఇప్పుడు మెటాలిక్ పెయింట్స్ వేస్తున్నాను. నేను ఇప్పుడు వాడేది మెటాలిక్ వ్యాక్స్, ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు గోల్డ్ గ్రీన్ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటాయి మెటాలిక్ వ్యాక్సెస్. ఇది ఎయిదర్ మీరు బ్రష్తో స్ప్రెడ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ డూ ఇట్ విత్ యువర్ ఫింగర్. ఇలా తీసుకొని దీని మీద ఇలా లైట్గా వ్యాక్స్ ఇచ్చుకుంటూ వస్తాను. నేను ఇచ్చిన టెక్స్చర్ అంతటికి ఇలా లైట్గా కలర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. యాంటిక్ లుక్ ఉంటుంది కదా ఫ్రేమ్స్కి, ఆ లుక్ ఇవ్వడానికి. సో నాకు ఎంబోజ్ ఉన్న ప్లేస్లో అంతా టెక్స్చర్ ఇస్తున్నాను. ఎంత ప్రెషర్ ఇస్తున్నామన్నది మనకు ఫింగర్తో ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఫింగర్ యూజ్ చేసి చేస్తున్నాను. ఈ వ్యాక్స్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనకి ఎక్కడెక్కడ టెక్స్చర్ ఉంది ఆ టెక్స్చర్ మీద నేను వ్యాక్స్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ వ్యాక్స్ ఒక 2-3 డేస్లో, అంటే దీని డ్రైయింగ్ టైమ్ 72 hours అలా ఉంది టోటల్గా డ్రై అవ్వడానికి. మీకు ఏమైనా అర్జెన్సీ ఉంటే వ్యాక్స్ వేసేసి వార్నిష్ వేసేసేయచ్చు. సో నేను ఈ వ్యాక్స్ అన్నది నేను ఎంబోస్ చేసిన ఏరియాలో ఒక లేయర్ లాగా వేసాను. కావాలంటే మీరు సెకండ్ లేయర్ కూడా వేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఇలా తీసుకొని ఫింగర్తో నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నా దీన్ని, ఎక్కడెక్కడైతే ఎంబోస్ ఉంది అలా. కిడ్స్కి చేయడానికి 1/2 hourలో ఫినిష్ అయ్యే వన్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్స్ ఇది. ఇంట్లో పిల్లలకి చేయించడానికి, ఓల్డ్ స్టఫ్ని రీయూజ్ చేయడానికి వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆర్ట్ ఫామ్ ఇది, అప్ సైక్లింగ్ ఆఫ్ ఓల్డ్ స్టఫ్. ఇక బరువు తగ్గడానికి కూడా చూయింగ్ గమ్ ఉపయోగపడుతుంది. షుగర్లెస్ చూయింగ్ గమ్ నమిలే వారిలో ఆహారం ఎక్కువగా తీసుకునే అలవాటు తగ్గినట్టు తెలిసింది. దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారట.